quicksort and randomized quicksort. Among all the sorting algorithms, quicksort is a fast sorting algorithm used to sort a list of elements. This quicksort is invented by C.R. Hoare. The quicksort algorithm attempts to separate the list of elements into two parts and then sort each part recursively. That means it uses divide and conquer strategy. We will take this arrays. So by considering this array of elements will be sorted in quicksort as divide and conquer method. So choosing one pivot element and choosing the first left element as L, right element as say R, and we choose pivot as first element. So this quicksort all elements on the left side be smaller than the pivot element. On right side all elements should be greater than the pivot element. So pivot becomes in middle of the statement, middle of the array, divided into two arrays, two subproblems. So this is the divide and conquer method, divide and conquer approach. సో క్విక్ సార్ట్ అంటే అన్నిటికన్నా చాలా ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది క్విక్ సార్ట్ ఏంటంటే అరే ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని ఆ అరేని టూ పార్ట్స్ చేస్తాం. ఒక పైవోట్ ఎలిమెంట్ తీసుకుంటాం. పైవోట్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ పైవోట్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ 15 ఉంటే 15 కన్నా తక్కువ వాల్యూస్ అన్ని ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో 15 కన్నా గ్రేటర్ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ ఉంటాయి. సో ఇలా సార్ట్ చేస్తాం. సో ఇలా ఎప్పుడు అవుతుందో దాన్ని టూ సబ్ ఏరియాస్గా డివైడ్ చేస్తాం. 15కి 15 లెసర్ వాల్యూస్ ఆఫ్ సబ్ ఏరియా, 15 గ్రేటర్ కొన్ని సబ్ ఏరియా చేసి మళ్ళీ సేమ్ లాజిక్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఈ లాజిక్ అప్లై చేస్తాం పైన టూ సబ్ ప్రాబ్లమ్స్ డివైడ్ చేస్తాం. అలాగే ఈ 2 ఏరియాస్ ఉంటాయి కదా, వీటికి కూడా సేమ్ అలాగే మళ్ళీ పైవోట్ ఎలిమెంట్ తీసుకుంటాం, మళ్ళీ లెఫ్ట్ రైట్ తీసుకుంటాం, సార్ట్ చేస్తాం. అలాగే ఎలాగంటే మొత్తం అసెండింగ్ ఆర్డర్ వచ్చేంత వరకు, అంటే డిక్రీజ్ నెంబర్ నుంచి ఇంక్రీజ్ నెంబర్స్ వచ్చేంత వరకు ఈ సబ్ ఏరియాని సార్ట్ చేసుకుంటే అలా డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోతాం, సార్టింగ్ చేస్తాం అనమాట. చేసినప్పుడు మీకు అసెండింగ్ ఆర్డర్లో ఒక ఎరే వస్తుంది, ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్స్. సో దీనికి క్విక్ సార్ట్. All of you following my class, yes or no? సో ఈ క్విక్ సార్ట్లో డివైడ్ కాంకర్ మెథడ్ వాడతారు. సో ప్రైవేట్ ఎలిమెంట్ కూడా యూజ్ చేస్తారు. సో
సో వర్స్ట్ కేస్ ఏంటంటే ఇందులో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, టైం కాన్స్టీ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వర్స్ట్ కేస్. బెస్ట్ కేస్ ఏంటంటే n log n, యావరేజ్ కేస్ n log n. సో క్విక్సార్ట్ లో ఫస్ట్ కేస్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, యావరేజ్ కేస్ n log n. In Quicksort, the partition of the list is performed based on the element called pivot. Pivot ని బేస్ చేసుకొని మనం పార్టీషన్ చేస్తాం ఇచ్చిన array of elements. Here pivot element is one of the element in the list. A pivot element one of the element in the list. సో జనరల్లీ మనం ఫస్ట్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్గా తీసుకుంటాం, దాన్ని లెఫ్ట్ ఎలిమెంట్గా కూడా తీసుకుంటాం. సో దీన్ని పైవోట్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాం, ఇదే లెఫ్ట్ ఎలిమెంట్స్. సో రైట్ ఉన్నది రైట్ ఎలిమెంట్, రైట్ మోస్ట్. దీన్ని లో అనుకోవచ్చు, హై అనుకోవచ్చు, మనం ఎలాగైనా మెన్షన్ చేసుకోవచ్చు. సో ద లిస్ట్ is divided into two partitions such that all elements to the left of pivot are smaller than the pivot and all elements to the right of pivot are greater than or equal to pivot. పైవోట్ ఎలిమెంట్ మనకు సమ్ ఇటరేషన్స్ అయిన తర్వాత పైవోట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ స్మాలర్ ఎలిమెంట్స్ ఉండాలి, స్మాలర్ వాల్యూస్ ఉండాలి. రైట్ సైడ్ పైవోట్ కి రైట్ సైడ్ ఉన్నవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఈక్వల్ గానే ఉండాలి అండ్ గ్రేటర్ గా ఉండాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. పైవోట్ ఎలిమెంట్ మిడిల్కి వచ్చినప్పుడు టూ సబ్ ఏరేస్ వస్తాయి, టూ సబ్ ప్రాబ్లమ్స్. వాటికి మళ్ళీ అప్లై చేసుకుంటూ పైవోట్ వాల్యూ తీసుకుని లెఫ్ట్ రైట్ అప్లై చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం ఏరే. సో ఇన్పుట్ ఎరే ఇస్తాం మనం 13, 17, 2, 10, 5. సో ఇన్పుట్ ఎరే ఇలా ఇస్తాం. ఇలా ఇచ్చిన దానికి మనం దీని అవుట్పుట్ ఎలా రావాలి, అసెండింగ్ ఆర్డర్లో రావాలి. 2, 5, 10, 13, 17. సో క్విక్సార్ట్కి ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఇలా రావాలి. అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. We discuss step by step in the Quicksort algorithm. In Quicksort algorithm, partitioning of the list is performed using following steps. In step 1, consider the first element of the list as pivot element as the position in the list. లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, దీని పైవోట్ ఎలిమెంట్ గా తీసుకోవాలి. డిఫైన్ టూ వేరియబుల్స్ I and J, set I and J and last elements of the list respectively. I and J ని కౌంటర్స్ రెండు తీసుకోవాలి, I, J. మీరు లెఫ్ట్ సైడ్ L అని తీసుకోవచ్చు, ఆర్ సైడ్ రైట్ సైడ్ ఆర్ అన్న తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం తీసుకున్నామంటే IJ అని తీసుకున్నాం. పైవోట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఇది అవుతుంది, I ఎలిమెంట్ కూడా ఇది అవుతుంది సేమ్. రైట్ మోస్ట్ ఎలిమెంట్ J. Define two variables. We have defined two variables I and J and pivot P. Increment I until list of I greater than pivot, then stop. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా చేసుకుంటూ వెళ్ళాలంటే లిస్ట్ ఒక ఎలిమెంట్ పైవోట్ కన్నా ఎక్కువ ఉంటే, సో మనం అనుకున్నాం కదా రైట్ సైడ్ అన్ని గ్రేటర్ వాల్యూస్ తీసుకోవాలి, బిగ్గర్ వాల్యూస్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ అన్ని స్మాలర్ వాల్యూస్ తీసుకోవాలి. సో మనం ప్రీ కండిషన్ ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ పైవోట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ పైవోట్ కన్నా ఇక్కడ ఎక్కడన్నా ఎక్కువ ఉంటే దాన్ని తీసుకొచ్చి రైట్ సైడ్ వేస్తాం, రైట్ సైడ్ స్వాప్ చేస్తాం లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ నుంచి.
అంటే ఇటు సైడ్ ప్రైవేట్ కొన్ని ఎలిమెంట్ ఈ అరే వెళ్తున్నప్పుడు ఈ ఐ వాల్యూ ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏ ఎలిమెంట్ అయినా సరే పైవోట్ కన్నా పెద్ద ఎలిమెంట్ వచ్చేంత వరకు మనం ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం, +1 i+1. సో నెక్స్ట్ ఎర్ ఆఫ్ ఎలిమెంట్కి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పటి వరకు పైవోట్ కన్నా పెద్ద నెంబర్ ఎప్పుడైనా ఫేస్ చేసినప్పుడు అక్కడ వరకు ఐ తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తాం, తీసుకెళ్ళి ఆపేస్తాం అక్కడ వరకు. సో నెక్స్ట్ స్టెప్ 4, డిక్రిమెంట్ జే అంటే లిస్ట్ ఆఫ్ జే లెస్ దాన్ పైవోట్ దెన్ స్టాప్. ఈ జే ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి, పైవోట్ కన్నా తక్కువ ఎలిమెంట్స్. జే ఎట్ వెళ్ళాలి, మూవ్ వాట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది జే అనేది, ఐ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో జే ఎక్కడ వరకు స్టాప్ చేయాలి, ఇది కూడా 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎప్పటి వరకు పైవోట్ కన్నా తక్కువ నెంబర్ వస్తే, పైవోట్ కన్నా తక్కువ నెంబర్ వస్తే లిస్ట్లో అక్కడ వరకు స్టాప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇఫ్ ఐ లెస్ దెన్ జే దెన్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఆఫ్ ఐ అండ్ లిస్ట్ ఆఫ్ జే. సో ఇక్కడ జే వాల్యూ ఉంటుంది ఒక వాల్యూ, ఫర్ సపోజ్ ఇక్కడ ఇఫ్ ఐ లెస్ దెన్ జే, ఐ వాల్యూ తక్కువ ఉంటే దెన్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఆఫ్ ఐ అండ్ లిస్ట్ ఆఫ్ జే, ఎక్స్చేంజ్ చేయాలన్నమాట ఐని జేని. రిపీట్ స్టెప్స్ 3, 4 and 5 until I greater than j. ఐ వాల్యూ గ్రేటర్ వచ్చేంత వరకు, ఐ వాల్యూ బిగ్ అయ్యేంత వరకు ఐదే వాల్యూస్ స్వాప్ చేయాలి. ఎక్స్చేంజ్ ద పైవోట్ ఎలిమెంట్ విత్ లిస్ట్ j ఎలిమెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి. So the quicksort algorithm is performed using following two important functions. Two important functions use చేస్తారు ఒకటి. సో పార్టీషన్ చేస్తారు. నెక్స్ట్ ఇఫ్ ఎరా ఆఫ్ ఎలిమెంట్స్ ఏ లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నోటేషన్, హై రైట్ సైడ్ ఇంక్రిమెంట్. సో ఇఫ్ లో లెస్ దాన్ హై, లో లెస్ దాన్ హై ఉన్నప్పుడు సో ఈ కండిషన్స్ చేసుకుంటున్నాం. లో లెస్ దాన్ హై అంటే మొత్తం ఆల్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ వస్తాం. సో ఇది పార్టీషన్ చేస్తాం ఇలా. ఏ లో మిడ్ -1, ఏ మిడ్ ప్లస్ హై. మిడ్ వాల్యూ అంటే జస్ట్ పైవోట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి బ్లాక్స్. సో ఎరా ఆఫ్ ఎలిమెంట్స్ కదా, ఈ ఎలిమెంట్ అవుతుంది మిడ్ -1 అవుతుంది. అంటే ఇది 5. సో ఇది 4 అంటే 4 - 1 3 ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తున్నా. ఏ ఆఫ్ 4 అంటారు కదా, ఏ ఆఫ్ 4 అంటే ఇది ఏ ఆఫ్ 3, ఇది ఏ ఆఫ్ 5. సో అలాగే ఇది మిడ్ కదా, ఇది మిడ్ -1 అవుతుంది. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మిడ్ -1, ఇది మిడ్, ఇక్కడ ఉన్నది మిడ్ +1. సో టూ పార్టీషన్ చేసినప్పుడు ఇక్కడ వరకు మిడ్ -1, ఏ లో మిడ్ -1, ఇక్కడ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ మిడ్ +1 హై, రెండు సబ్ ఏరియాలు అవుతాయి. వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? నో.
పబ్లిక్ చాట్ లో చాట్ చేయండి, మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఎరే కదా. సో పైవట్ వాల్యూ ఇక్కడికి వస్తుంది. సో ద మిడ్ అనుకోండి. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మిడ్ -1, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మిడ్ +1. సో సపోజ్ ఇది ఎయిర్ ఆఫ్ 10th ఎలిమెంట్ అనుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది, 11th ఎలిమెంట్ అవుతుంది. ఇది 9th ఎలిమెంట్ అవుతుంది. సో అదే మనం ఇలా మెన్షన్ చేసాం. మిడ్ కదా, మిడ్ ముందు మిడ్ -1, మిడ్ ఆఫ్టర్ మిడ్ +1. సో ఇది ఈ పొజిషన్ 10th పొజిషన్ అనుకుంటే మనకి ఇది 9th పొజిషన్, 10-1. సో అదే రాసింది ఇక్కడ మిడ్ -1. ఇక్కడ 11th ఎలిమెంట్ అంటే మిడ్ +1, 10+1 అలా మెన్షన్ చేస్తాను ఇక్కడ. Pseudo code for partition. Pivot to a same element. Pivot to low, say L. It's high, H. So I low అని తీసుకున్నాం. J high +1. high +1 అంటే ఇంక్రిమెంట్ అవుతుంటుంది. while I less than equal to J, while A of I less than equal to pivot to I equal to I +1. అంటే A of I వాల్యూ కంపేర్ చేసుకుంటాం పైవోట్. సో పైవోట్ కన్నా ఎక్కువ నెంబర్ వచ్చేంత వరకు మనం దీన్ని I ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. A of I less than pivot to I equal to I +1 అంటే ఇక్కడ ఏ 5 వాల్యూ పైవోట్ కన్నా తక్కువ ఉంటే ఇంక్రిమెంట్ చేసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి 9 ఉంది, ఇక్కడ 8 ఉంది అనుకోండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఏంటంటే ఐ ఎలిమెంట్ ఐని ఎలా ఇంక్రిమెంట్ చేసుకుంటాం అంటే పైవోట్ ఇది కదా, పైవోట్తో కంపేర్ చేసుకుంటాం. పైవోట్ కన్నా తక్కువ ఉంది కదా, సో ఇంక్రిమెంట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్కి వెళ్తే I +1. సో ఇదనమాట కండిషన్, I equal to I +1. నెక్స్ట్కి వెళ్తాం, నెక్స్ట్ మళ్ళీ పైవోట్తో కంపేర్ చేసుకుంటాం. 9, 4 పవర్ చిన్నది, సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసుకుంటాం. సో 10 వచ్చింది, పైవోట్ కన్నా పెద్దది కదా, సో పైవోట్ కన్నా పెద్ద వచ్చినప్పుడు ఇక్కడ ఐ వచ్చి ఇక్కడ స్టాప్ అవుతుంది. ఇలాగే రైట్ సైడ్ నుంచి కూడా పైవోట్ కన్నా చిన్న వాల్యూ ఉండాలి. పైవోట్ కన్నా చిన్న వాల్యూ వచ్చినప్పుడు అక్కడ స్టాప్ చేసుకుంటాం. జే అనే పాయింట్ అని అక్కడ ప్లేస్ చేసుకుంటాం. అక్కడ స్టాప్ చేసి ఐని జేని స్వాప్ చేస్తాం. స్వాప్ ఏ ఆఫ్ ఐ జే, స్వాప్ పైవోట్ ఏజే. పైవోట్ని జే ఎలిమెంట్ని ఎప్పుడు స్వాప్ చేస్తామంటే
ఇక్కడ ఐజే కదా, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ ఎలిమెంట్. ఇటు నుంచి ఐ అనుకున్నాం కదా, ఐ ఇలా మూవ్ అవుతుంటుంది ఇక్కడ నుంచి. జే ఇటు కదా, ఇటు నుంచి ఇది రైట్ సైడ్ కదా. సో పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ లెఫ్ట్ ఇటు వస్తుంది, మనం కంపేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు లెఫ్ట్ ఇటు వస్తుంది, ఆర్ ఇటు వస్తుంది. అంటే లెఫ్ట్ అంటే ఐ కదా, ఐ ఇటు వస్తుంది, జే వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆ కండిషన్ వచ్చిందంటే లెఫ్ట్ రైట్ స్వాప్, లెఫ్ట్కి రైట్, రైట్కి లెఫ్ట్ వచ్చిందంటే ఆ కండిషన్ మనకి పార్టీషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ నుంచి అని అర్థం అనమాట. సో లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అంటే ఐజే క్రాస్ అయినప్పుడు ఐ ఇటు వచ్చేస్తుంది ఇటువైపు, జే ఇటు వైపు వచ్చేస్తుంది. జనరల్గా ఎక్కడుంది సార్ చూడండి, జనరల్గా ఐ ఇది, జే ఇది. సో ఇలా కంపేర్ చేసుకుంటూ వస్తున్నప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో జే ఇటు వస్తుంది, ఐ ఇటు వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలంటే పైవోట్ ఎలిమెంట్ ఉంటుంది కదా స్టార్టింగ్ పొజిషన్ మనకి ఇక్కడ, ఈ పైవోట్ని జేని స్వాప్ చేస్తాడు, ఐని జేని స్వాప్ చేయకూడదు, పైవోట్ని జేని స్వాప్ చేస్తాం. సో దానికి కండిషన్ స్వాప్ ఏఎఫ్ఐజే, సారీ ఇక్కడ స్వాప్ పైవోట్ ఏఎఫ్జే, సో రిటర్న్ జే. సో మళ్ళీ కండిషన్, అప్పుడు 2 పార్టీషన్ అయిపోతుంది. పార్టీషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డివైడ్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ ఒక ఎరే వస్తుంది, సబ్ ఎరే, ఇది ఒక సబ్ ఎరే వస్తుంది. మళ్ళీ ఇందులో పైవోట్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, మళ్ళీ ఐ ఇక్కడ, జే ఇక్కడ, ఇది సాల్వ్ చేసేస్తాం. నెక్స్ట్ తర్వాత మళ్ళీ సబ్ ఎరే తీసుకోండి, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ పైవోట్ తీసుకుంటాం, ఐ ఫస్ట్ ఎలిమెంట్, జే లాస్ట్ ఎలిమెంట్, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై చేసుకుంటూ వస్తే మనకి చివరిలో అసెండింగ్ ఆర్డర్లో సార్టెడ్ అయ్యే వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. సో ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7 ఇక్కడ ఉంటుంది, 20 నెక్స్ట్ 7. ఓకే, ఏ ఆఫ్ 7th ఎలిమెంట్ ఇది, ఇది పైవోట్, ఇది లో. సో ఏంటంటే ఇప్పుడు ఐని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 50 కదా పైవోట్ మనకి, 50 పైవోట్ ఎలిమెంట్ లో కూడా ఇదే, ఐని కూడా దీనికి పాయింట్ చేస్తాం. జే కూడా కౌంటర్, జే కౌంటర్, ఐ కౌంటర్. పైవోట్ ఇదే, ఇది లో, ఇది హై. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ పైవోట్ ఎలిమెంట్ ఉంది కదా, పైవోట్ కన్నా 50 తక్కువ కదా, కంపేర్ చేసుకుంటాం. సో ఏం చేస్తాం అంటే నెక్స్ట్కి వెళ్ళింది ఐ ప్లస్ 1, మళ్ళీ ఐ ప్లస్ 1, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే పైవోట్ కన్నా 90 బిగ్గర్ వాల్యూ కాబట్టి ఇక్కడికి వచ్చి అవుతుంది ఐ వాల్యూ. నెక్స్ట్ ఇటు జే వాల్యూ పైవోట్ కన్నా తక్కువ ఉన్నది, 70 గ్రేటర్ వాల్యూ. సో నో నీడ్ టు స్వాప్. నెక్స్ట్ జే ఇంక్రిమెంట్ అయితే జే ప్లస్ 1 ఇక్కడికి వస్తుంది. సో పైవోట్ కన్నా తక్కువ కదా, 50 కన్నా తక్కువ కదా 40. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో ఫస్ట్ చూడండి ఇక్కడ 50 కన్నా తక్కువ వాల్యూ కాబట్టి ఇక్కడికి వచ్చింది అయ్యి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 10 కంపేర్ చేసుకుంటాం, 10 కూడా 30 తక్కువ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళింది అయ్యి. సో ఐ ఇక్కడికి వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఐ వాల్యూ ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది, ఫర్దర్గా వెళ్ళదు, ఎందుకంటే పైవోట్ కన్నా గ్రేటర్ వాల్యూ కదా. సో అంటే ఈ నెంబర్ స్వాప్ చేయాలని వేరే నెంబర్తో, ఇటున్న జే నుంచి రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ వస్తుంది కదా, లీస్ట్ నెంబర్ తీసుకొచ్చి ప్లేస్ చేయాలి, గ్రేటర్ నెంబర్ని ఇటు ప్లేస్ చేయాలి. సో ఇక్కడికి వస్తుంది ఐ వాల్యూ, జే వాల్యూ ఇక్కడికి వచ్చింది 40.
So hence we will swap a of I and a of j, a0, a1, a2, a3. అంటే మన ప్రోగ్రామ్ a of 3 అని వస్తుంది ఇక్కడ. ఇది a of 6 ఎలిమెంట్, a of థర్డ్ ఎలిమెంట్ స్వాప్ అవుతాయి. సో 40 ఈ పొజిషన్లోకి వస్తుంది, 90 40 పొజిషన్లోకి వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే మనం అనుకున్నాం కదా పైవోట్కి ఈ కండిషన్ ఏంటంటే పైవోట్కి లెఫ్ట్ సైడ్ అనేది స్మాలర్ వాల్యూస్ ఉండాలి. అందుకని స్మాలర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. ఇటు సైడ్ బిగ్గర్ వాల్యూస్ ఉండాలి, బిగ్గర్ వాల్యూస్ తీసుకొచ్చి ఇటు ప్లేస్ చేస్తాం రైట్ సైడ్. మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇందులో, ఎలిమెంట్స్ అన్ని మనకి అసెండింగ్ ఆర్డర్లో రావాలి. సో లీస్ట్ ఎలిమెంట్ అని కదా, సో 10, గ్రేటెస్ట్ ఎలిమెంట్ 90, దానికన్నా నెక్స్ట్ లీస్ట్ ఎలిమెంట్ 20, నెక్స్ట్ 30, ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ రావాలి. కాబట్టి మనం స్మాలర్ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం, బిగ్గర్ వాల్యూస్ని రైట్ సైడ్ తీసుకొస్తాం. ఇలా స్వాప్ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ పైవోట్ ఎలిమెంట్. సో ఇక్కడ స్వాప్ అయిపోయింది, 40 90 స్వాప్ చేసాం. పైవోట్ ఎలిమెంట్ ఇక్కడే ఉంటుంది. As I is smaller than j, we will swap 80 and 20. As I is smaller than j, I is smaller than j, then we will swap 80 and 20. We will continue increment I and decrement j. We will swap j low and j high. Smaller than j, we will swap 80 and 20. We will increment I and decrement j. I ni increment cheyali, j and decrement cheyali. We will swap a of low and a of j. సో ఇక్కడ ఏంటంటే ఏ ఆఫ్ ఫ్లో అంటే ఇది కదా, ఇది ఏ ఆఫ్ హై. సో కంపేర్ చేసుకుంటూ వస్తే 8 ఇంక్రిమెంట్ అవుతుంది. సో 20 చిన్న వాల్యూ కదా 50 కన్నా. సో నెక్స్ట్ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, 80కి వస్తుంది. 80కి వచ్చినప్పుడు జే ఇక్కడ ఉంటుంది కదా, రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్కి వస్తుంది, రైట్ సైడ్ ఉన్నది ఐ రైట్ సైడ్కి వెళ్ళింది. సో ఐజే యాక్చువల్ ఏంటంటే ఐజే ఇలా ఉండాలి. సో క్రాస్ అయింది, క్రాస్ అయినప్పుడు ఏం చేయాలంటే మనం
jth ఎలిమెంట్ ఉంది కదా, ఇది ఈ ఎలిమెంట్ని పైవోట్తో స్వాప్ చేయాలి. జేఎఫ్లో అంటే పైవోట్ ఇక్కడ. సో పైవోట్ని 20తో స్వాప్ చేయాలి. సో 20, 50 స్వాప్ అవ్వండి. నెక్స్ట్ jth ఎలిమెంట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనకి 2 సబ్ ఏరియాస్ వచ్చేసింది. సో డివైడ్ అయిపోయింది ఇప్పుడు వరకు. సో 50కి లెఫ్ట్ సైడ్ అన్ని స్మాలర్ వాల్యూస్ వచ్చింది. 20, 30, 10, 40. 50కి రైట్ సైడ్ అన్ని బిగ్గర్ వాల్యూస్ వచ్చింది. 80, 90, 70. సో ఏంటంటే ఇక్కడ డివైడ్ అయింది అన్నమాట. డివైడ్ చేస్తాం. ఇచ్చిన ఏరియాని 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం. ఇది ఒక ఏరియా, ఇది ఒక సబ్ ఏరియా, ఇది ఒక సబ్ ఏరియా. సో 50 అనేది ఇందాక అల్గోరిథం అనుకున్నాం కదా, 50 అనేది మిడ్. ఈ 40 ఎలిమెంట్ మిడ్ -1. మిడ్ -1. ఈ 80 అనేది మిడ్ +1. సో మిడ్ +1 కామ హై. ఇది మిడ్ -1. సో ఇది సో ఇలా 2 సబ్ ఏరియాస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా, దీనికి మళ్ళీ మనం పైవోట్ తీసుకుంటాం. 20 ఎలిమెంట్ పైవోట్. లో కూడా ఇదే హై జే. స్లైడ్ చూడండి మొత్తం. సో పైవోట్ కన్నా నెక్స్ట్ టైం కంపేర్ చేసినప్పుడు పైవోట్ కన్నా ఎక్కువ ఎలిమెంట్ వచ్చే వరకు ఐని అక్కడ తీసుకొచ్చి స్టాప్ చేసుకోవాలి. జేని ఏం చేయాలి, పైవోట్ కన్నా తక్కువ ఎలిమెంట్ అంత వరకు తీసుకొచ్చి స్టాప్ చేసుకోవాలి. అంటే జే ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఐ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఐజే స్వాప్ అవుతుంది. ఐ ఇక్కడికి వస్తుంది, జే ఇక్కడికి వచ్చింది కదా. కంపేర్ చేసినప్పుడు పైవోట్ వాల్యూ 20 కన్నా బిగ్గర్ వాల్యూ వచ్చినప్పుడు స్టాప్ చేసుకున్నాం ఐని ఇక్కడికి. ఇందాక జే ఇక్కడ ఉంది. సో జే 40 అనేది 20 కన్నా పెద్దది కాబట్టి పైవోట్ కన్నా స్మాలర్ వాల్యూ రావాలి రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు. ఇక్కడ జే స్మాలర్ వాల్యూ పైవోట్ కన్నా తక్కువది. సో జే ఇక్కడికి వచ్చి స్టాప్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే స్వాప్ చేయాలి. 30 టైమ్స్ స్వాప్ చేస్తాం. సో ఐజే 10, 30 స్వాప్ అయింది. నెక్స్ట్ as a of I greater than a of లో డిక్రిమెంట్ జే. ఏ ఆఫ్ ఐ ఎంత ఉంది మనకి ఇక్కడ 30. ఏ ఆఫ్ లో 20. సో 30 greater than 20. సో మనం జేని డిక్రిమెంట్ చేసుకుంటాం. సో జే ఇటు వస్తుంది. అప్పుడు సో ఐజే రెగ్యులర్గా ఐ ఇటు ఉండాలి, జే ఇటు ఉండాలి. సో అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఇక్కడ ఏమైంది, రైట్ లెఫ్ట్లోకి వెళ్ళింది, లెఫ్ట్ ఎలిమెంట్ రైట్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, రైట్ ఎలిమెంట్ అంటే జేత్ ఎలిమెంట్ని మనం పైవోట్ ఎలిమెంట్తో స్వాప్ చేయాలి. సో we will swap a of rho and a of j because I greater than j. సో స్వాప్ చేస్తాం 10, 20.
సో నో లెఫ్ట్ సబ్ అరే సార్టెడ్. సో ఈ అరే వరకు సార్ట్ అయిపోయిందండి. 10, 20, 30, 40, 50. సో దీన్ని సార్ట్ చేయాలి ఇప్పుడు. సో పైవోట్ పి, లెఫ్ట్, రైట్ అంటే ఇది జే, ఇది ఐ, ఇది జే. సో పైవోట్ కన్నా పెద్దదిగా నెక్స్ట్ వాల్యూ ఇక్కడికి వచ్చి ఐ స్టాప్ అవుతుంది. సో పైవోట్ కన్నా చిన్న వాల్యూ జే కాబట్టి ఇక్కడే స్టాప్ అవుతుంది. సో నెక్స్ట్ ఐజే స్వాప్ అవుతుంది 70, 90. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేసాం. సో స్వాప్ ఏ పైవోట్ అండ్ ఏ ఆఫ్ జే. సో నెక్స్ట్ ఇలా వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏం చేయాలంటే జేని పైవోట్ని స్వాప్ చేసుకుంటాం. ఐజే రివర్స్ వచ్చినాయి కదా, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అయింది. సో పైవోట్ ఎలిమెంట్తో ఈ ఆఫ్ జే ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం. సో రైట్ సైడ్ సబ్ ఏరియా కూడా సార్ట్ అయిపోయింది. చూడండి 10, 20, 30, 40, 50, 70, 80, 90. సో సార్టెడ్ ఏరియా. ఇది బెస్ట్ కేసు అంటే బెస్ట్ కేసు, యావరేజ్ కేసు రెండు ఒకటి. ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ వస్తుంది ఇందులో. బెస్ట్ కేసు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్, యావరేజ్ కేసు కూడా ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్. సో బెస్ట్ కేస్ పార్టీషన్ ఆఫ్ క్విక్ సార్ట్. సో పార్టీషన్ ఇలా చేస్తాం. ఫస్ట్ ఎరా ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని 2 సబ్ పార్ట్స్గా చేస్తాం. బై 2 n/2. మళ్ళీ దీన్ని n/2 మళ్ళీ డివైడ్ చేస్తాం. n/4 n/4 అలా డివైడ్ చేసుకుంటూ వస్తాం ఈచ్ ఎలిమెంట్ సార్ట్ అయ్యేంత వరకు. సో n ఎలిమెంట్స్, ఇవి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ టోటల్ n. సో ఆర్డర్ ఆఫ్ n log n బెస్ట్ కేస్. And for best case for quick sort is order of n log n. సో మనం ర్యాండమైజ్ క్విక్ సార్ట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ కేస్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ని కూడా మనం ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్లో తీసుకొస్తాం. అందుకు మనం ర్యాండమైజర్ క్విక్ సార్ట్ వాడతాం. సో ర్యాండమైజర్ ఫంక్షన్ యూజ్ చేసి ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ తీసుకొస్తాం టైం కాంప్లెక్సిటీని. అది మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ ది ర్యాండమైజర్ క్విక్ సార్ట్. సో ఫస్ట్ కేస్ పార్టిషనింగ్ ఆఫ్ క్విక్ సార్ట్ n, n-1, n-2, n-3 ఇటరేషన్స్ చేసుకుంటూ వస్తే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వస్తుంది. ఇది ఫస్ట్ కేస్. యావరేజ్ కేస్ సేమ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ వస్తుంది. సో నెక్స్ట్ ర్యాండమైజర్ అల్గారిథం. An algorithm that uses random numbers to decide what to do next anywhere in its logic is called randomizer algorithm. For example, in randomizer quicksort, we use random number to pick the next pivot, or we randomly shuffle the array. సో జనరల్గా క్విక్సార్ట్లో ఏం చేస్తాం, మనం పైవోట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం. సో ర్యాండమైజ్ క్విక్సార్ట్లో ఏం చేస్తాం అంటే ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ ఏరియాలో ఎనీ ఎలిమెంట్ని మనం పైవోట్గా కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తాం అన్నమాట, సార్ట్ చేస్తాం. అది ర్యాండమైజ్డ్ క్విక్సార్ట్ అల్గారిథం యూజ్ చేసుకొని ర్యాండమైజ్డ్ క్విక్సార్ట్ వాడతాం. సో ర్యాండమైజ్డ్ క్విక్సార్ట్. Generally, quicksort is implemented using divide and conquer strategy. సో క్విక్సార్ట్ జనరల్గా మనం డివైడ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇంకా ఇలా సాల్వ్ చేసుకుని డివైడ్ అండ్ కాంకర్. సో ఇన్ array is divided recursively using a routine called partition.
పార్టీషన్ అనే రికర్సివ్ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం దాన్ని పార్టీషన్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ పార్టీషన్ ఈజ్ డన్ బై కంపేరింగ్ ద పైవోట్ ఎలిమెంట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ అరే. ఎగ్జాంపుల్ చూసాం కదా, పైవోట్ ఎలిమెంట్ మనం వేరే ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటాం, ఐజే అని తీసుకుంటాం కదా. ఐజే వాల్యూస్ని పైవోట్తో కంపేర్ చేసుకుంటూ మనం పార్టీషన్ చేసుకుంటూ వెళ్తాం. సెలక్షన్ ఆఫ్ పైవోట్ ఎలిమెంట్ differentiate the deterministic quicksort from randomized quicksort. Selection of pivot element differentiate the deterministic quicksort from the randomized quicksort. రెండుకి డిఫరెన్స్ ఏంటంటే పైవోట్ ఎలిమెంట్ ని ర్యాండమ్ గా చూస్ చేసుకొని సాల్వ్ చేయడం అనమాట. అదే మెయిన్ డిఫరెన్స్ క్విక్సార్ట్ కి ర్యాండమ్ క్విక్సార్ట్. Selection of pivot element is random. In quicksort we first partition the array in place such that all elements to the left pivot elements are smaller. Left side any smaller elements తీసుకున్నాం quicksort లో, while all elements to the right of the pivot are greater than the pivot. So pivot కన్నా bigger values right side, smaller values left side. Using a randomly generated pivot, we can further improve the time constant of quicksort. So using random generated pivot, we can further improve the constant of quicksort. Random గా pivot ని యూస్ చేసుకొని మనం quicksort టైం కాన్స్టెంట్ ని ఇంప్రూవ్ చేస్తాం. అంటే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఉండే టైం కాన్స్టెంట్ ఫస్ట్ కేస్ ని మనం n log n లోకి ఇంప్రూవ్ చేసుకుంటాం. సో టైం ని తగ్గిస్తాం, టైం కాన్స్టెంట్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఇంటూ n log n. In other cases, expected running time is probabilistically only. అదర్ కేసులో రన్నింగ్ టు probabilistic గా ఉంటుంది. అంటే యూజింగ్ ప్రాబిలిటీస్ చేసి మనం ఇలా అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ర్యాండమ్ లో అలా కాదు. ప్రజల ఎగ్జాంపుల్ అల్గారిథం. Quicksort has an average time order of n log n of n elements and worst case time is order of n square. Average case order of n log n. Worst case order of n square. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ సార్టింగ్ అయింది కాబట్టి దీనికి వర్స్ట్ కేస్ కంపేర్ చేసుకుంటే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వస్తుంది టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ పైవోట్ ఇది కదా, ర్యాండమ్ వేరియబుల్ ఇక్కడ తీసుకుంటాం ఆర్, అది క్యూ. ఇక్కడ ఆర్ క్యూ షఫిల్ చేసినప్పుడు 1 5 3 4 2. సో సార్టెడ్ అరేని అన్సార్టెడ్ అరే చేస్తాం. ఇక్కడ ఇలా అవుతుంది ర్యాండమ్ వేరియబుల్ యూస్ చేసినప్పుడు దీనికి మళ్ళీ ర్యాండమ్ క్విక్సార్ట్ అప్లై చేసినప్పుడు ఇది మళ్ళీ దీని టైం కాంప్లెక్సిటీ తగ్గుతుంది అన్నమాట, ఆర్డర్ ఆఫ్ n log n. సో ఇది దీని అడ్వాంటేజ్. So the advantage of quicksort is it doesn't make use of any element are already in sorted order. The quicksort goes to worst case behavior in which the input array element are already in sorted order. Sorted order తీసుకున్నప్పుడు మళ్ళీ అది పైవోట్ ని తీసుకొని కంపేర్ చేసుకొని అలా చేయడం వల్ల వర్స్ట్ కేస్ అయిపోతుంది, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. So in this case the partition will be such that there will be only one element in part and rest of the element in the other part. Now we are using randomized quicksort while sorting the array A P to Q. Instead of picking A of M as a pivot, picking a random element from A P Q. సో ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ పిక్ చేసుకొని దాన్ని పైవోట్ కన్సిడర్ చేసుకొని అల్గారిథం అప్లై చేసినప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ n log n వస్తుంది. ఆర్డర్ ఆఫ్ n log n లో మన టైం కాన్స్టెంట్ రెడ్యూస్ అవుతుంది.
So first a pivot element with an array of an using random number generator. A of 1 to A of n, considering A of n arrays. The arrangement of the arrays into two sub-arrays. Low R minus 1, A1, A2, A3. A R plus 1, high, A5, A6, An. Pivot is A4. ఇక్కడ పైవోట్ ఎలిమెంట్ 4 తీసుకున్నప్పుడు A4 A4 దీన్ని R అనుకున్నాం. సో ఇది R minus 1 మిడ్ మైనస్ 1 చెప్పే కదా, ఇది R plus 1 మిడ్ ప్లస్ 1. టూ సబ్ ఏరియస్ తీసుకుంటాం అన్నమాట. Apply randomly quicksort on those two sub-arrays and combine the result in order to obtain a sorted array. సో randomly quicksort యూస్ చేసి randomగా పైవోట్ని చూస్ చేసుకొని సేమ్ quicksort లా మెథడ్ ఆల్గరిథం సేమ్ ఆల్గరిథం యూస్ చేసి మనం సార్ట్ చేస్తాం pair of elements. The pseudocode for randomly quicksort has the same structure as quicksort, except that it calls randomizer version of the partition procedure. Quicksort to randomizer quicksort की same procedure. Just enter randomizer function call చేసేటప్పుడే చిన్న డిఫరెన్స్ వస్తుంది, which we will call randomizer partition to distinguish it from its distinct cousin. Here is the main procedure. See the main procedure. So array PQ, P less than Q. కండిషన్ అప్పుడు మన array of elements కంపేర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో P less than Q అని తీసుకుంటాం. ర్యాండమ్ నెంబర్ P నుంచి Qలో P నుంచి Q వరకు ఉంటాయి కదా, ఇట్లా ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ర్యాండమైజర్ కింద ఐలో ప్లేస్ చేసుకుంటాం. స్వాప్ AFI Q, AFI ఎలిమెంట్ని Qతో స్వాప్ చేసుకుంటూ వస్తాం. Q1 పార్టీషన్ APQ పార్టీషన్ అవుతుంది ఇక్కడ Q1 అని. ర్యాండమైజర్ క్విక్సార్ట్ APQ1 మైనస్ 1 ఇది ఒక సబ్బేర్ అవుతుంది. ఇది Q అనుకున్నప్పుడు ఇక్కడ A నుంచి Q1 మైనస్ 1 ఇది ఒక సబ్బేర్, ఇటు నుంచి Q ప్లస్ 1 ఇక్కడ Q1 ప్లస్ 1 Q ఇది ఒక సబ్బేర్ అవుతుంది. టూ సబ్బేరస్ వస్తాయి. ర్యాండమ్ quicksort యూస్ చేసుకొని మనం సార్ట్ చేస్తాం ఎలిమెంట్ని. సో అల్గారిథం పార్టీషన్ సేమ్ ప్రొసీజర్. పైవోట్ కన్నా తక్కువ వరకు, పైవోట్ కన్నా ఎక్కువ ఉన్నంత వరకు ఎలిమెంట్లో ఏరియాలో వెళ్ళాక అది స్టాప్ అవుతుంది. ఇట్లా J ఎలిమెంట్ పైవోట్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ తక్కువ ఎలిమెంట్ వచ్చే వరకు స్టాప్ అవుతుంది. సో రెండు స్వాప్ అవుతాయి. సో IJ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అయినప్పుడు ఆ రైట్ ఎలిమెంట్ అంటే Jth ఎలిమెంట్ని పైవోట్తో స్వాప్ చేసుకుంటాం. ఆ ప్రొసీజర్తో మనం సార్ట్ చేస్తుంది. సో సార్ట్ చేస్తాం. Our goal therefore is compute X, the total number of comparisons performed in all calls to partition. We will not attempt to analyze how many comparisons are made in each all call to partition. Rather, we will derive an overall bound on the total number of comparisons. To do so, we must understand when the algorithm compares two elements of the array and when it doesn't. For ease of analysis, we rename the elements of the array A as Z1, Z2, Z7, Zn, with Z of I being the ith smallest element. We also define set Z of ij, Z of I plus Z of I plus 1, and so on of j to be the set of elements between Z of I and Z of j. So randomizer compare Z of I and Z of j. When does the algorithm compares? To answer these questions, we first observe that each pair of element is compared at most once. Y elements are compared only to the pivot element, and after a particular call of partition finishes, the pivot element is used in the call is never again compared to any other elements. So partition function ఇలా ఉంటుంది. Since each pair is compared at most once, we can easily characterize the total number of comparisons performed by the algorithm.
సో జెడ్ ఆఫ్ ఐజే జెడ్ ఆఫ్ జే ఉంటాయి కదా, కంపేర్ చేసుకుంటూ ఈ ఎల్గారిథం యూస్ చేసినప్పుడు taking expectations of both sides and then using linearity of expectations, and we obtain z is compared to zj, z of I is compared to zc. So p of zi is compared to z of j. Pivot choosing from z of I, random గా pivot ని చూస్ చేసుకుని కంపేర్ చేసుకుంటూ వస్తాం. So we can evaluate this sum using a change of variables k equal to j minus I and the bound on the harmonic series in equation. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి టైం కాన్స్టెంట్ ఆర్డర్ ఆఫ్ n లాగా వస్తుంది. So randomized stuff, order of n constant comparisons, linear comparison, order of n. Of comparison xk between the pivot and the other elements. The amount of work at call k is c plus xk. సో ఇది randomized క్విక్ ఈ రోజు వరకు. సో ఇప్పుడు చెప్పడం వరకు ఎంతమందికి అర్థమైంది సిఎస్ఆర్ ను? Next class we will discuss remaining topics. See, analysis of quicksort. సో ఫస్ట్ కేసు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ కదా, బెస్ట్ కేసు ఆర్ యావరేజ్ కేసు ఆర్డర్ ఆఫ్ n లాగానే వస్తుంది. సో నెక్స్ట్ so quicksort function is going to be summation of the time taken by partition a start and array dot complete array. A means there is start element and end element and two recursive calls to itself. The comparison if start as an end is going to take a constant amount of time and thus we are ignoring it. సో కాన్స్టెంట్ టైంలో కంపేర్ చేసుకుంటారు కాబట్టి దాన్ని టైం కాన్స్టెంట్ ఇగ్నోర్ చేస్తుంది. సో partition function is linear, order of n, one because there is just one loop అవుతూ ఉంటుంది కాబట్టి it's a constant time taking process. See, n square minus 1 into n square minus 2 elements. For example, if n is 5, then 1 of has so 5 square equal to 2 into 5 square equal to 2. Another has 5 square minus 1, 2 into 5 square minus 1 equal to 2 elements, and thus total of 2 plus 2 plus 1, 5 elements. So in that case, quicksort a start quick minus 1 partition, one subarray, another sub a q plus 1 end will take t of n to t of n and t of n square. Each and the partition function is going to take order of n times. సో రెండు సబ్ ఏరియాస్ ఉంటాయి కదా, tn స్క్వేర్ ఉంటుంది 2n స్క్వేర్, ఇంకోటి ఆర్డర్ ఆఫ్ n. సో this is one sub array up to q minus 1. It will take time constant of t by n by 2. And this is another sub array from q plus 1 to end, q plus 1 to end. It will take t of n by 2 unit of time. So
We have already dealt with the same equation many times in this course, and we know that it is going to take order of n log n and order of n log n time, two partitions. Let's take the case when the partition is completely unbalanced every time. Each time one half is the size n minus 1, and the other is of size 0, 0. So in this case, the total running time would be T of n minus 1, theta of n. సో ఈ రికర్సివ్ రిలేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి సో time complexity, we have seen that Quicksort takes order of 1 log n log n time in the balanced partition and order of n square into theta of n square time in the unbalanced. సో ఇలా సాల్వ్ చేస్తాం ఈక్వేషన్. సో this is up to the Quicksort analysis.